ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం సంఘ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము సంతోషంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. దేవుడు మనకిచ్చిన దానిలో మనం ఎక్కడా కూడా వెనుకకు తిరిగి చూడటం లేదు. కానీ కొన్ని సందర్భాలలో మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నామని ఎప్పుడైనా గమనించేవా, గ్రహించేవా? ఐగుప్తు చెరలో బానిసలుగా ఉన్నటువంటి వారిని వారి చెర నుంచి, ఐగుప్తు చెర నుంచి విడిపించి అరణ్య మార్గంలో నడుస్తూ ఉండగా 10 ఆజ్ఞలు తీసుకురావడానికి ఆయన వెళ్ళేదో లేదో ఆ కింది భాగములో వారు బంగారు బుడ్డోడను చేసుకొని ఎగిరి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. మనము కూడా ఈ దినాలలో దేవుని నమ్మవలసిన వారము, విశ్వసించవలసిన వారము, ఆయన అడుగుజాడలో నడవలసిన వారము మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాం. దయచేసి బిడ్డలారా, మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. దేవునితో సహానుభవం కలిగి ఉండమని ప్రతిసారి కూడా దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనం మన జీవితాలను ఎలాగ పాడు చేసుకుంటున్నాం, ఎప్పుడు పాడు చేసుకుంటున్నామో తెలుసా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో చూడండి. మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, ఈలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే వారు అలాగా చేయుదురు. ఏం చేస్తున్నామండి? తెల్లవారుజామున మెలుకునగానే దేవుని స్తుతించవలసినటువంటి మనము మంచము మీద ఉండగానే మోసపు క్రియలను ఆలోచిస్తూ ఉన్నాం. ఎవరిని పాడు చేయాలా, ఎవరిని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం అన్నాడు, వారికి శ్రమ, వారికి దుఃఖము, వారికి వేదన. ఇంతవరకు నువ్వు అలాగ చేసేదేమో, ఇంతవరకు నువ్వు అలాగ ఆలోచించేదేమో ప్రతి ఉదయం. దయచేసి బిడ్డలారా, మోసపు క్రియలను మీలో నుండి తీసివేసుకోనండి. మంచి ఆలోచనలను ఆలోచించండి. మంచి జీవితాన్ని కలిగి ఉండమంటున్నాడండి. ఎంతమంది అయితే మోసపు ఆలోచనలు, మోసపు క్రియలు చేస్తున్నారు, ఏ కాలం నుంచి అయినా దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోనండి. దేవుని బిడ్డలుగా జీవించడం నేర్చుకోనమంటున్నాడండి. ఎందుకంటే మనమే శ్రమలలోకి వెళుతూ ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి స్వాధీనములు అది ఉన్నది కనుక వారు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా స్వాధీనములో ఉన్నటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వాధీనములో ఉన్నటువంటి దుర్మార్గపు క్రియలను తీసివేసుకో. ఉదయం లేచినది మొదలుకొని దేవుని స్తుతించి ఆనందించి ఆరాధించడం నేర్చు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉదయకాల ఆరాధన ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మా స్వాధీనములో ఉన్నటువంటి మోసపు క్రియలను చేస్తూ మీ దృష్టికి అంగీకారమైన వారిగా మేము ఉండలేకపోతున్నావేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో ఉదయం లేచినప్పుడు మొదలుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మా అందరికీ దయచేయండి. దాని ద్వారా మేము, మా కుటుంబం, మా బిడ్డలు ఆశీర్వదించబడులాగానే మీ కృపను మా అందరికీ దయచేయమని అడుగుతూ
మరొక దినమున మేము చేసే మా ప్రయాణాలలో మా పనులన్నింటిలో మీకు తోడ్పాటును దయచేసి మీ మెండైన జీవితం మమ్మల్ని తృప్తిపరిచి 30 60 100 ఫలింపచేయమని, ఆరోగ్యముతో శక్తితో బలముతో నింపమని, దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందింది ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి సమాధానాలు నెమ్మది ఈ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉండి సమస్తమైన మేలుతో తృప్తిపరిచి బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతలు ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచేసి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.